నిజామాబాద్ నగరంలోని ఈద్గాలలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగ నిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ ఉద్దేశం. అన్ని దినాల కంటే దానశనమే ఉత్తరం అన్నది పండుగ సారాంశం. అజాద్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలని సిపిఎం ట్వీట్ చేశారు. గ్రూప్ 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఎవరైనా గైరెక్టర్ అయితే ఆగస్టు 24, 27, 31 తేదీలో పరిశీలిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రజలకు కోరారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. తాలూరు మండలంలో పలు గ్రామాలలో తమ తమ మసీదులలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.